హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫినాలే డే 2 ఓటింగ్ రిజల్ట్స్ బోత్ ఫోన్ కాల్స్ ప్లస్ హాట్‌స్టార్ ఓటింగ్ ట్రెండ్ ఎలా ఉంది అనేది చెప్పబోతున్నా. సో చాలా 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 ఇంపార్టెంట్ వీడియో. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి. దిస్ వీడియో నీడ్స్ లైక్స్. ఎందుకంటే ఎక్కువ లైక్స్ ఉంటేనే ఎక్కువ పుష్ అవుతుంది. అలాగే హైప్ ఆప్షన్ ఇవ్వండి. మిగిలితే సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్. ఇంకా 3 రోజులే ఉంది, 3-4 రోజులే. సో అప్డేట్స్ చాలా ఫాస్ట్గా వస్తాయి. ఎస్పెషల్లీ ఓటింగ్ రిజల్ట్స్ బోత్ ఫోన్ కాల్ అండ్ హాట్‌స్టార్. యాక్చువల్గా ఫినాలే కాబట్టి ఫోన్ కాల్ది ఎవ్రీడే ట్రాకింగ్ చేస్తున్నారు అండ్ అలాగే హాట్‌స్టార్ది ఎవ్రీ 12 అవర్స్ డేటా వస్తుంది. సో నేను మార్నింగ్ పెడతాను అండ్ నైట్ కూడా పెడతాను అప్డేట్స్. మార్నింగ్ నైట్ది హాట్‌స్టార్ అప్డేట్ అయి ఉంటాయి. పర్ డే మాత్రం ఫోన్ కాల్ అప్డేట్ అవుతుంది. సో మార్నింగ్ పెట్టే వీడియోలో మాత్రం ఫోన్ కాల్ అండ్ హాట్‌స్టార్ ఓటింగ్ ట్రెండ్ కాదు, ఓటింగ్ ఎలా ఉందో నేను మరీ డెసిమల్స్తో సహా చెప్పను. ఇది రైటా రాంగా ఈ డిబేట్లు పెట్టుకోకండి. ఎందుకంటే 21వ తారీఖు మీకు అర్థమైపోద్ది ఇది రైటా రాంగ్ అనేది. అండ్ ఇప్పటి వరకు నా ఓటింగ్ రిజల్ట్స్, ఓటింగ్ అనాలిసిస్ ఫాలో అయ్యే పబ్లిక్కి మ్యాటర్ తెలుసు, మనది ఎంత యాక్యురేట్గా ఉంటుందని. సో మీకు 21st తెలిసిపోతుంది. ఓకేనా? దీని మీద డిబేట్ పెట్టుకుని మీ ఎనర్జీ వేస్ట్ చేసుకోదు. ఇది నమ్ముతారా నమ్మరా అనేది మీకు వదిలేశాను. ఎండ్ ఆఫ్ ద డే నా డిస్క్లైమర్ ఏంటంటే దీని అథెంటిసిటీ మీకు 21న తెలుస్తుంది. నేను చెప్పేది ఓటింగ్ రిపోర్ట్ నాదనే కాదు, అందరూ వినిన తర్వాత మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ మీరు ఓట్లు వేసుకోండి, హాట్‌స్టార్లో కానీ ఫోన్ కాల్లో కానీ. ఇది నేను చెప్దాం అనుకున్నది. ఓకేనా? మొదలు పెడదామా? వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ క్యా హై, మేరా నామ్ పవన్ హై. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఫాస్ట్గా పోస్టులు పెడతా. సో మై రివ్యూస్ అఫీషియల్ 12,500 ఉంటారు. సో ఫాస్ట్గా అప్డేట్లు వీడియో కంటే ముందు స్టోరీలో పెడతాను. సో చెక్అవుట్ మై రివ్యూస్ అఫీషియల్. ఓటింగ్ ఫినాలే ఓటింగ్ డే 2 ఫోన్ కాల్ ప్లస్ హాట్‌స్టార్. నేను నిన్న ట్రెండ్ చెప్పాను కదా, ట్రెండ్ కదా, హాట్‌స్టార్లో ఎలా ఉందో చెప్పాను కదా, 1 2 3 4 5 ఆల్మోస్ట్ సేమ్గానే నడిచింది ఫోన్ కాల్ ఓటింగ్ కూడా. కానీ ఇక్కడ నేను షాక్ అయింది ఏందిరా అంటే 2 అంశాల్లో. ఒకటి డిమాండ్ పవన్కి ఫోన్ కాల్ ఓటింగ్ ర్యాంపేజ్ మోడ్లో పడుతుంది, చాలా దారుణంగా పడుతుంది. ఇంత ఫోన్ కాల్ ఓటింగ్ ఎక్స్పెక్ట్ చేయలే. ఇమాన్యుయల్కి ఎక్స్పెక్ట్ చేశా కానీ డిమాండ్ పవన్కి ఎక్స్పెక్ట్ చేయలే. కళ్యాణ్ ఆల్రెడీ కళ్యాణ్ 2 పక్కల పడుతున్నాయి, హాట్‌స్టార్లో పడుతున్నాయి, ఫోన్ కాల్లో పడుతున్నాయి. బట్ డిమాండ్ పవన్ది ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ తనూజాది నేను ఎక్స్పెక్ట్ చేయలే ఫోన్ కాల్ ఓటింగ్ ఎంతలా పడుతుందని. తనూజాదికి బీభత్సంగా ఫోన్ కాల్ ఓటింగ్ పడుతుంది. సో ఫోన్ కాల్ ఓటింగ్ని సీరియస్గా తీసుకున్నారు. సో అదే చాలా 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 ఇంపార్టెంట్ థింగ్ ఫోన్ కాల్ ఓటింగ్. దాన్ని పక్కన పెట్టేస్తాం మనం. సో దయచేసి ఫోన్ కాల్ ఓటింగ్ని ఇగ్నోర్ చేయొద్దు. అండ్ ఫోన్ కాల్ ఓటింగ్ ద్వారా ఎందుకు ఇంత డ్రాస్టిక్గా అంటే ఎంత ఇంపాక్ట్ ఎందుకు పడుతుందా అంటే 2 స్టేట్స్ అనే కాదు, త్రూ అవుట్ ఇండియాలో వాళ్ళు వేసుకుంటున్నారు ఫోన్ కాల్ ద్వారా. ఎందుకని చెప్పే కదా, మన సిమ్ ఉంటే సరిపోద్ది, ఇండియన్ సిమ్. వేరే కంట్రీస్ వాళ్ళు వేస్తున్నారు. ఈ VPN సెటప్లో వేరే కంట్రీస్లో ఇదంతా టఫ్ టాస్క్, చాలామంది చేయరు. బట్ ఇండియన్ సిమ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ట్రాన్సాక్షన్కి వాటికి వాడేటోళ్ళు. సో వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో అబ్బో, ఈ రిజల్ట్ వినిన తర్వాత మీరు ఏం చెప్తారంటే, నేను చెప్పబోయేది ఏంటంటే విన్నర్ ఇంకా డిసైడ్ కాలే. విన్నర్ డిసైడ్ కాలే. అలాగే 3వ పొజిషన్ కూడా మారచ్చు. ఎందుకంటే ఏవీలు ఈ రోజు నుంచా రేపటి నుంచో ఇమాన్యుయల్, డిమాండ్ పవన్ ఫస్ట్ 2 ఏవీస్ వస్తాయంట. దాని తర్వాత మిగిలిన 3 వస్తాయి. ఏవీస్ బట్టి కూడా ఓటింగ్ ట్రెండ్ కూడా మారుద్ది. బట్ తెలిసిన యాక్టివిటీలే కదా, PR యాక్టివిటీలు రకరకాలుగా ఉంటాయి. సెలబ్రిటీలకి డబ్బులు ఇచ్చుకొని చేయించుకోవడము, ఇంకా స్కూళ్ళు కాలేజీలు ఎలాగో నార్మల్ అయిపోయి ఇంకా చాలా ఉంటాయి హంగామా. సో వాటి తాలూకా ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మనకి ఓటింగ్ రిజల్ట్స్లో అర్థమైపోయి ఉంటుంది. సో దాని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయొద్దు. ఎవడ స్తోమత తగ్గట్టు, ఎవడ డబ్బులు ఉన్నట్టు అడు ప్రమోట్ చేయించుకుంటున్నారు, ఇంకంతే. ఒకటి ఏంటంటే విన్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, మనం ఎలా విన్ అయ్యాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎన్ని రోజుల తర్వాత గుర్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, అది మ్యాటరు. ఇంకా రివ్యూర్లు అంటారా కొంతమంది, రివ్యూలు మరి గుడ్డలిప్పేసి మరి చేస్తున్నారు. దానికి మనం ఏం చేయలేం, వాళ్ళ విజ్ఞతకు వదిలేసాం. ఇంకా అంతకు మించి మనం మాట్లాడేదే లేదు. కాకపోతే ఇందులో నాకు బాధ వేసిన విషయం ఏంటంటే మళ్ళీ ఆ కన్నడ గోల, ఈ గోల ఎందుకురా. పోనీ ఒకళ్ళని మనం గుడ్డలిపి సపోర్ట్ చేస్తున్నాం, వాళ్ళని సపోర్టివ్గా మాట్లాడవచ్చు కదా, వాళ్ళొక్కళ్ళని సపోర్టివ్గా మాట్లాడవచ్చు కదా. మళ్ళీ ఇంకొకరిని డ్రాగ్ చేసి మళ్ళీ చండాలం.
ఇంకేం మాట్లాడుతున్నాం? జనాలకు వదిలేసాను. వాళ్ళు రివ్యూర్‌లా ఫీల్ అవుతారా మీరు? పీఆర్‌లా ఫీల్ అవుతారా? నెక్స్ట్ సీజన్ నుంచి అయినా గుర్తుంచుకోండి. లేదు బ్రో మాకు ఇలాగే వన్ సైడెడ్‌గా చేసేవాళ్ళే ఇష్టం అంటారా అంటే, మీకు న్యూట్రల్‌గా చెప్పేవాళ్ళు దొరకరు. అందరూ ఇదేదో బావుందే గేమ్ అని చెప్పి అలా వెళ్ళిపోతారు. ఆళ్ళే మారిపోతారు. అంతే ప్రతి సీజన్ అలా మారిపోతారు. ఇప్పుడు అఫీషియల్‌గా మారిపోయారు ఇద్దరు, ముగ్గురు. ఇప్పుడు మీకు తర్వాత కొంతమంది అన్‌అఫీషియల్‌గా ఉన్నోళ్ళు కూడా మళ్ళీ అఫీషియల్‌గా మారిపోతారు. అప్పుడు రివ్యూవర్లు అనేవాళ్ళు కరువైపోతారన్నమాట. అంటే రెండు పక్కలా చెప్పేవాళ్ళు, రెండు పక్కల అండ్ అన్ని పర్స్పెక్టివ్‌లో చెప్పేవాళ్ళు తక్కువైపోతారు. ఏం చేస్తారంటే ప్రతి సీజను ఇద్దరు, ముగ్గురు సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు లేపుకుంటూ వెళ్తారు. లాస్ట్‌కి వచ్చిన తర్వాత ఆళ్ళకి అర్థమైపోద్ది. ఎవరిని లేపితే బాగా వ్యూస్ వస్తాయి, డబ్బులొస్తాయని చెప్పి అటువైపు పోతున్నారు. సో, మనం ఇక్కడే కట్ చేస్తే సెట్ అవుతారు. అప్పుడు న్యూట్రాలిటీ కంటే ఒక వాల్యూ అనేది ఉంటది. ఓకే. హాట్‌స్టార్ ఓటింగ్ అండ్ ఫోన్ కాల్ ఓటింగ్‌లో ఫస్ట్ పొజిషన్ ఎవరున్నారనుకుంటున్నారో చెప్పండి. అండ్ మీరు ఎవరికి ఓటేస్తున్నారు? అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఎవరు విన్ అయితే బాగుంటదనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అలాగే మీ టాప్ 5 కూడా కామెంట్ చేయండి. ఓకేనా? ఫస్ట్ పొజిషన్‌లో కళ్యాణ్ పడాల 28%, 28 డాట్ సమ్ పర్సెంట్‌లో ఉన్నాడు. ఓటింగ్ దారుణంగా పడుతుంది. అతి దారుణంగా, ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్‌లో. ఇట్ కుడ్ బి ఫోన్ కాల్ ఓటింగ్, ఇట్ కుడ్ బి హాట్‌స్టార్ ఓటింగ్, ర్యాంపేజ్ ఓటింగ్. సో, వర్డ్ ఆఫ్ మౌత్ అంటారు చూసారా, అది కూడా మంచిగా ఉంది. కానీ కళ్యాణే గెలుస్తాడంటే చెప్పలేం. దిస్ ఈజ్ జస్ట్ ట్యూస్డే. ఇంకా 3 రోజులు ఉంది. సో, ఇది మారే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే మీకు నెక్స్ట్ నెంబర్ చెప్పాక మీకు అర్థమైపోద్ది. కళ్యాణ్ 28% కదా, తనూజ 26% వీళ్ళిద్దరికి ఆల్మోస్ట్ ఒక 1.75, 1.8 డిఫరెన్స్ ఉంది. ఇది ఎక్కువ తక్కువ అంటే అంత ఎక్కువ కాదు, అంత తక్కువ కాదు. ఈ టేబుల్స్ టర్న్ అవ్వడానికి పెద్ద టైం ఏమి పట్టవసరం లేదు. జస్ట్ ఒక రోజు చాలు. అది ఏ వీళ్ళు బట్టి ఉంటుందా, లేకపోతే వీళ్ళు చేసే ప్రమోషన్ అగ్రెసివ్గా ప్రమోట్ చేస్తున్నారు కదా, వీళ్ళు ప్రమోషన్ స్టైల్ బట్టి ఉంటుందా, అంటే పిఆర్ యాక్టివిటీలు దాన్ని బట్టి ఉంటాయో చూడాలి. ఫ్యాన్స్ సీరియస్నెస్ బట్టి, రూరల్ ఏరియాలో ఫోన్ కాల్ బట్టి. బట్ కళ్యాణ్ పడాలకి చాలా అంటే చాలా టఫ్ ఫైట్ తనూజ ఇస్తుంది. ఎంత టఫ్ ఫైట్ ఇస్తుందంటే చూసారు కదా, పిఆర్ యాక్టివిటీస్లో కళ్యాణ్దే పై చేయి, అయినా కూడా తనూజ చాలా పై చేస్తుంది. ఎంత అంటే 1.8 డిఫరెన్స్లో ఉంది. సో, ఇప్పటికీ విన్నర్ అయితే డిసైడ్ అవ్వలేదు. వీళ్ళిద్దరి మధ్యలో చాలా 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 టఫ్ ఫైట్ మనం ఈ 3 రోజుల్లో చూడబోతున్నాం. సో, నేనేమనుకున్నానంటే ఆనెస్ట్‌గా ఈరోజు రిపోర్ట్ వచ్చేసరికి వీళ్ళిద్దరికి ఒక 5-6% డిఫరెన్స్ ఉంటుంది అనుకున్నా. కానీ అంత లేదు అక్కడ. 1.8 ఉంది. సో, ఇది మనకి ఏందిరా ఇండికేషన్ అంటే విన్నర్ ఇంకా డిసైడ్ అవ్వలేదు, అటు ఇటు మారుద్ది. లాస్ట్ ఇయర్ గౌతమ్‌కి, నిఖిల్‌కి ఒక 5-6% డిఫరెన్స్ వచ్చింది. ఈసారి ఆ డిఫరెన్స్ లేదు. 5-6%కే చాలా 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 నెక్ టు నెక్ అన్నారు. మరి ఇదేం నెక్ టు నెక్కో మీకు అర్థం కావాలి. సో, అది పరిస్థితి. విన్నర్ డిసైడ్ అయిపోయారు అని చెప్పి డిమోటివేట్ అవ్వదు ఎవరును. మిగిలిన 5 ఫ్యాన్స్ను మీ ఫేవరెట్ కంటెస్టెంట్ మీరు బలంగా ఓట్లు వేసుకొని వెళ్ళిపోండి. నెక్స్ట్, ఇది షాక్. ఇది మామూలు షాక్ కాదు. థర్డ్ పొజిషన్ డీమాన్ పవన్ 22 డాట్. ఇంకా ఆల్మోస్ట్ ఇంకెందుకు లేని డెసిమల్స్. ఇది ఎక్స్పెక్ట్ చేయాల. ఇది ఎందుకు పడుతుందో తెలుసా? నేను మొన్న చెప్పాను కదా, జనాల్లో ఆ థాట్ ప్రాసెస్ మారింది, ఆ థింకింగ్ మారింది. అరే డిమాన్ పవన్ కూడా కామనరేరా. డిమాన్ పవన్ కూడా డిమాన్ పవన్ చాలా బాగా ఆడాడు కదా. 2 బ్యాక్ టు బ్యాక్ కెప్టెన్ అయ్యాడు. గ్రౌండెడ్గా ఉన్నాడు, లాయల్గా ఉన్నాడు, మంచిగా ఉన్నాడు. మా బిహేవియర్ బాగుంది, అంతా బాగుంది. మనం సింపతి కార్డులు ఎందుకు అందరూ యూజ్ చేశారు కానీ డిమాన్ యూజ్ చేయలేదు. నిన్న ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఈ పిల్లోడు ఏంది ఇలా ఉన్నాడు అంటే, ఏమీ లేకపోయినా కూడా ట్యాగులు గీగులు వాడుకొని ప్రమోట్ చేసుకుంటున్నారు కదా అందరూ. ఈ అబ్బాయి ఈ నాన్నగారికి జస్ట్ బిగ్ బాస్ రాక 4 రోజుల ముందు క్యాన్సర్ అయితే దాన్ని వేరే కంటెస్టెంట్లు ఊరుకుంటారా? ఒకవేళ పిఆర్ ఉంటే ఊరుకుంటారా? వేరే వాళ్ళు ఈయన గట్టిగా పిఆర్ ఉంటే ఊరుకుంటారా? మొత్తం వీడియోలు సర్క్యులేట్ అయిపోతాయి కదా. మిగిలిన కంటెస్టెంట్స్ ఎలా సర్క్యులేట్ అయిపోయాయి? అగ్ని పరీక్ష నుంచి సర్క్యులేట్ అయిపోయా, ఆరు వేరే కంటెస్టెంట్ బిగ్ బాస్ వచ్చిన వాళ్ళు సర్క్యులేట్ అయిపోయా. ఈ అబ్బాయి సర్క్యులేట్ అవ్వలే. అది తెలుసుకో, బిగినర్స్ మిస్టేక్. నాకు తెలిసి డిమాండ్ పవన్ నా మామూలు న్యాయంగా ధర్మంగా ఆడేస్తే గెలిచేస్తాను అనుకుంటున్నారు బిగ్ బాస్. ఆ రోజులు పోయే. స్ట్రాంగ్ పిఆర్ లేకపోతే గెలరు తమ్ముడు. అదే మ్యాటర్. నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత కూడా చాలామంది కనెక్ట్ అవుతారు, ఓట్లుగా బాగా పడతాయి. ఎందుకంటే ఆటతో పాటు తన బ్యాక్గ్రౌండ్ కూడా నడుస్తుంది, హ్యూమిలిటీ. సో, ఫినాన్షియల్ స్టేటస్ బాగాలేదు, ఒక సొంత లేదు, తిన కూడా కెరియర్లో స్టేబుల్గా లేడు.
ఇంత పెయిన్లో కూడా ఆ సింపతి కార్డులు ఏమీ తేకుండా ఒక మొగాడిలో ఆడాడు చూసారా, దానికి జనరల్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యి గుద్దుడు ఓట్లు, మామూలు గుద్దుడు కాదు. ఇప్పుడు మీరు ఒకటి గమనించారా, 3వ పొజిషన్కి 2వ పొజిషన్కి 4% డిఫరెన్స్ ఉంది. సో ఇది కూడా దగ్గరికి రావచ్చు. సో టఫ్ ఫైట్ వీళ్ళు ముగ్గురు మధ్యలో ఉంది. డిమాండ్ పవన్, తనూజ, కళ్యాణ్ పడాల, వీళ్ళు ముగ్గురు మధ్యలో టఫ్ ఫైట్ ఉంది. ఈ 3 రోజుల్లో కూడా చాలా 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 చేంజెస్ మీరు చూడబోతున్నారు. అండ్ ముందుగా ఏవి డిమాండ్ పవన్ వస్తుంది కాబట్టి ఆ ఇంపాక్ట్ కూడా ఉండొచ్చు, అది మ్యాటర్. నెక్స్ట్ ఇమాన్యుయల్ నేను చాలా చాలా డిసప్పాయింట్ అవుతున్నా కూడా 15%, క్లోజ్ టు 16%. అసలు ఫైట్ ఇవ్వలేకపోతున్నాడు తన ఏమంటారు, తన ఆటకి తనకున్న క్రెడిబిలిటీకి పడుతున్న ఓటింగ్కి చాలా తేడా ఉంది. ఎక్కడ తేడా అవుతుందో కూడా మనకు తెలియట్లేదు. ఎందుకురా అంటే ఇమాన్యుయల్ వర్త కాదా అంటే మామూలు వర్త కాదు. ఎందుకంటే నన్ను అడిగారు అనుకోండి, ఈ సీజన్లో మంచిగా ఎవరు ఆడారు అంటే నాకు 2 పేర్లు వస్తాయి, ఇమాన్యుయల్, డిమాండ్. ఎటువంటి కార్డులు, ఏ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డులు ఏం యూజ్ చేయకుండా మంచిగా టాస్క్లు ఆడారు. 2-3 సార్లు కెప్టెన్ అయ్యాడు, గోల్డెన్ స్టార్ వచ్చింది, ఆడియన్స్ కూడా మంచిగా 91% ఇచ్చారు. అంతా బాగుంటుంది, బిహేవియర్ బాగుంటుంది, ఎంటర్టైనరు, ఆల్రౌండరు, ఫ్రెండ్షిప్, లాయల్టీ అన్నీ ఉన్నాయి. ఏమిరా మిస్ అయిందంటే ఆ నామినేషన్స్లోకి అది కమీడియన్గా భయం ఉండిపోతుంది. ఇక్కడ ఈ తినకు కూడా భయం ఉండిపోయి నామినేషన్స్లోకి రావడం వల్ల చూడండి ఎంత ఇంపాక్ట్ అవుతుందో. ఇది ఒక మంచి కేస్ స్టడీ మాట ఇమాన్యుయల్ విషయం. ఇంత తోపులా అన్నా కూడా నామినేషన్స్లో రాకపోతే అవుట్పుట్ ఇంత వరస్ట్గా ఉంటుంది అనే విషయం ఒక కేస్ స్టడీ. నెక్స్ట్ అప్కమింగ్ సీజన్స్లో ఏ కమీడియన్ కానీ ఏ కంటెస్టెంట్ కానీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇలాంటి మిస్టేక్లు చేయరు. అమ్మో ఏదైతే అది అయింది, నామినేషన్ ఫేస్ చేద్దాం, నామినేషన్స్లోకి రావాలి, ఎలాగోలాగా ఇరిగించుకొని అయినా రావాలి తప్ప ఇలా నామినేషన్స్లోకి రాకుండా ఉంటే ఇమాన్యుయల్లా మిగిలిపోతాం అనేది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్లో మిగిలిపోతుందని నాకు అనిపిస్తుంది. బట్ స్టిల్ డోంట్ లూజ్ హోప్. మీ విలువైన 2 ఓట్లు గట్టిగా వేసుకోండి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సంజనా గారిని వదిలేసినట్టు ఉన్నారు. ఆమెను ఇంకా టాప్ 4 కూడా పుష్ చేద్దాం వాళ్ళ ఫ్యాన్స్ కూడా అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదు కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సంజనా గారి వల్లే బిగ్ బాస్ 9 గుర్తింపు వచ్చింది. బిగ్ బాస్ 9 రైజ్ అయిందంటే కారణం సంజనా గారు. బిగ్ బాస్ 9లో గేమ్ చేంజింగ్ మూమెంట్స్ ఒక 4-5 వచ్చాయంటే అందులో 2-3 వీటికి రూట్ కాజ్ సంజనా గారు. ఫస్ట్ కెప్టెన్ ఆమె అయ్యారు. ఆ ఎగ్ ఇష్యూ తర్వాత హౌస్ డైనమిక్స్ మారాయి. అలా గేమ్ చేంజింగ్ మూమెంట్స్లో చాలా వీటిలో ఇన్వాల్వ్ అయ్యారు. అలాంటి సంజనా గారికి పాపం ఓట్లు పడట్లేదు. అందరూ డబల్ డిజిట్లో ఉన్నారు, సింగిల్ డిజిట్లో మాత్రం సంజనా గారు ఉన్నారు. అనుకున్నంత స్థాయిలో ఆమెకు ఓట్లు పడట్లేదు. ఐ విష్ ఆమె ఓట్ బ్యాంక్ కూడా ఇంక్రీజ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ఓవరాల్గా డే 2 అయ్యేసరికి అన్నీ యాడ్ చేసుకుంటే ఫోన్ కాల్ అండ్ హాట్స్టార్లు ఇది ఓటింగ్ రిజల్ట్స్. సో విన్నర్ హ్యాజంట్ డిసైడెడ్ యెట్. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి జెన్యూన్గా ఎటువంటి పిఆర్ యాక్టివిటీకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా, ఎటువంటి బయాస్డ్ రివ్యూర్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా మీ మనసులో ఎవరికైతే ఓట్ వేయాలనుకుంటున్నారో కామ్గా హాట్స్టార్లో ఫోన్ కాల్లో ఓట్లు వేసుకొని ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి. ఫ్యాన్ వార్స్లో వద్దు. వేస్ట్. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఎవరిని దేకరు. ఆఫ్టర్ 2 days ఫినాల్ అయిపోయిన 2 రోజులకి అందరినీ మర్చిపోతారు. మీరే ఎర్రిపప్పులు అయిపోతారు. సో ఆ అబ్యూజ్ వార్స్ వీటిలో వద్దు, అసలు ఇన్వాల్వ్ అవ్వద్దు. హాయిగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఓట్లు వేసుకుంటే చిల్ అవ్వండి. 21 విన్నర్ ఎవరో ఒకరు అవుతారు. ఎంజాయ్ చేయండి, ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి. అంతకుమించి నేను చెప్పేది ఏం లేదు. నైట్ మళ్ళీ ఓటింగ్ రిజల్ట్స్, అప్డేటెడ్ ఓటింగ్ రిజల్ట్స్తో కలుస్తా. అప్పటి వరకు వీడియోని ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. సభకు నమస్కారం, ధన్యవాదాలు.